తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీవారి నామస్మరణతో తిరుమల కొండలు మారుమోగిపోతున్నాయి. ఏకాదశి వేడుకలు తిరుమల గిరులలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను చేసింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఈవేళ ప్రముఖులు సైతం శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. తిరుమల శ్రీవారి నామస్మరణతో మారుమోగిపోతోంది. వైకుంఠ ఏకాదశి వేడుకలు ఆలయంలో అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ధనుర్మాస కైంకర్యాలు ఆగమోక్తంగా పూర్తి చేసిన తరువాత రాత్రి 12:05 అర్చకులు జిఆర్ స్వాములు సమక్షంలో సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆ క్షణం భక్తులకు మాటల్లో చెప్పలేని ఆనందాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరి కళ్ళు భక్తితో నిండిపోయాయి. భక్తులంతా ఆనందంతో పరవశించిపోయారు. నిత్య కైంకర్యాలు ముగిసిన తరువాత వేకువజామున 1:25 నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. టీటీడీ ద్వారా భక్తుల కోసం సజావుగా ప్రణాళిక చేశారు. ఒక్కరోజే సుమారు 60,000 మంది భక్తులకు దర్శనం కల్పించారు. వేచి ఉండే సమయం తగ్గించడానికి ప్రతి కంపార్ట్మెంట్లో 2-3 సమూహాల వారీగా దర్శనాలు నిర్వహించబడ్డాయి. వీవీఐపీ దర్శనాలు 3 గంటలు మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రాబోయే 3 రోజుల కోసం ఆన్లైన్ ద్వారా 1.89 లక్షల టోకెన్లు జారీ చేశారు. ఉదయం 4:30 నుంచి టైం స్లాట్ ప్రకారం సర్వదర్శనం జరుగుతోంది. టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి 8 వరకు తిరుమలకు రావాలని సూచన ఇచ్చారు. 10 రోజుల పాటు ద్వార దర్శనాలు ఉండనున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దర్శనానికి పట్టే సమయం, రద్దీ పరిస్థితి, భక్తుల అప్డేట్స్ ప్రతి క్షణం పర్యవేక్షణలో ఉన్నాయి. భద్రత కోసం 3,500 మంది పోలీస్, విజిలెన్స్ సిబ్బంది పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. అన్నప్రసాదం, తాగునీరు, వసతి అన్ని భక్తులకు సౌకర్యం కల్పించడంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనంలో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కుమార్తెలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినీ ప్రముఖులు, నిర్మాతలు, క్రికెటర్ తిలక్ వర్మ తదితరులు భక్తులతో కలిసి ఈ పవిత్ర దృశ్యాన్ని చూశారు. తమకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని భక్తులకు టీటీడీ సూచించింది. టోకెన్లు లేనివారు అనవసరంగా ఇబ్బంది పడకుండా సూచించిన తేదీల్లో రావాలన్నారు టీటీడీ అధికారులు. వైకుంఠ ఏకాదశి తిరుమలలో అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగల్లో ఒకటి. వైకుంఠ ద్వారం గుండా వెళితే పునర్జన్మ చక్రం నుండి విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. సంప్రదాయకంగా వైకుంఠ ద్వారం వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి నాడు మాత్రమే తెరుస్తారు. అయినప్పటికీ భారీగా భక్తుల రద్దీని నిర్వహించడానికి 2020 డిసెంబర్లో వ్యవధిని 10 రోజులకు పొడిగించారు. అప్పటి నుండి ఈ పద్ధతి కొనసాగుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యేక దర్శనం, రద్దీ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేసింది. దర్శన షెడ్యూల్ ప్రకారం మొదటి 3 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం ముందుగా జారీ చేసిన టోకెన్లను కలిగి ఉన్న భక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది. జనవరి 2 నుండి జనవరి 8 వరకు ముందస్తు బుకింగ్లు లేకుండా వచ్చే భక్తులు పాల్గొనడానికి వీలుగా ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. భక్తులందరికీ సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలీసులు, విజిలెన్స్, టీటీడీ యంత్రాంగం సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.